పేదవాడి కళ సొంతిల్లు. ప్రతి పేదవాడు అద్దీంట్లో ఉంటూ వచ్చిన ఆదాయాన్ని తన పిల్లలకి సరిగ్గా తిండి పెట్టలేకపోతా ఉన్నాం. సొంతుంటే బాగుండు, సొంతిల్లు ఉంటే బాగుండు, పిల్లల్ని చదివించుకోవచ్చు, సంతోషంగా ఉండని చెప్పేసి కలగంటా ఉంటాడు. అటువంటి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సొంతిల్లు ఇస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము. మరి గీతాంజలి గారు, జగన్మోహన్ రెడ్డి గారు గీతాంజలి గారికి ఒక సొంత స్థలం ఇచ్చి ఆమె పేరును రిజిస్ట్రేషన్ చేస్తే ఆ పట్టాన్ని తీసుకొని ఎంతో ఆనందంగా ఆమె ప్రజలకి చూపిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ లోకల్లో ఉన్న శివన్ ఎమ్మెల్యే గారు థ్యాంక్స్ చెప్తూ ఆమె ఆనందాన్ని వ్యక్తపరిస్తే ఐటీడీపీ వాళ్ళు చేసిన కుట్ర ఈరోజు ఆమె ప్రాణాన్ని తీసింది. ఈ సందర్భం తెలియపరుస్తా ఉన్నా, ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏ పోస్టులు పెట్టినా సరే అరెస్ట్ చేసి లోపలేస్తా ఉన్నారు, జైలు పంపిస్తూ ఉన్నారు. ఈరోజు గీతాంజలి గారు చావడానికి కారణం ఐటీడీపీ వాళ్ళు. వాళ్ళ మీద అరెస్ట్ చేయరా, వాళ్ళని జైల్లో పెట్టరా? ఈ సంగతి అడుగుతూ ఉన్నా. రేపు మా పార్టీ అధికారం వస్తుంది ఖచ్చితంగా చెబుతూ ఉన్నాం. మా పార్టీ అధికారం వచ్చినా గీతాంజలి చావుకు కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేసి జైలు పంపిస్తామని తెలియపరుస్తూ ఉన్నాం. జై హింద్, జై జగన్.